Vale. రాహుల్ అడిచిపెట్టి వచ్చి నన్ను రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి బీసీ సంఘాల సమైక్య ఏదైతే జాకు రాష్ట్ర వ్యాప్తంగా బంధుకు పిలిపించిందో ఆ పిలుపులో భాగంగా ఈరోజు మేము ఇండిపెండెంట్ గా స్వచ్ఛందంగా ఉన్నటువంటి మేమందరం కూడా ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా ఈరోజు మేము ఈ బంధు కార్యక్రమంలో పాల్గొంటున్నాం. ఈ బంధు సందర్భంగా మేము ఒక బైక్ ర్యాలీ నిర్వహిస్తూ ఈరోజు కిలవరంగల్ ఎంఆర్ఓ ఆఫీస్ జంక్షన్ నుంచి వరంగల్ చౌరస్తా వరంగల్ నగరం అంతా కూడా ఈ బంధువులు ప్రశాంతంగా జరిగేటట్టు బీసీలంతా దీనిలో పాల్గొనేటట్టు మేము చేస్తా ఉన్నాం. ఈరోజు ఒకటే అడుగుతున్నాం, ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సౌత్ తల్లి ప్రేమ లెక్క ఈరోజు ఒకసారి జీవో ఉంటుంది, ఒకసారి చట్టం తీసుకొచ్చినామంటారు, అదేవిధంగా ఒకసారి ఆర్టీఎస్ అని చెప్పేసి సౌత్ తల్లి ప్రేమ చూపిస్తా ఉన్నది. ఆ విధంగా కాకుండా ఈరోజు బీసీల మీద నిజమైన ప్రేమ ఉంటే ఇవాళ మొత్తం అఖిలపక్ష పార్టీలందరినీ కూడా ఈరోజు ఢిల్లీకి తీసుకుపోయి మోడీని ఒప్పించి మెప్పించి ఈరోజు బీసీలకు రిజర్వేషన్ సాధించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా మేము ఇలా అడుగుతున్నాం, అన్ని రాజకీయ పార్టీలు ఇలా మద్దతు ఇచ్చాయని చెప్పి చెప్తున్నారు. ఇది నేటి బీరకాయలో నెయ్యి లాంటిదా లేదా అని చెప్పేసి ఇలా ప్రజలు ఆలోచించాలి. ఎందుకంటే ఈరోజు ఇన్ని సంవత్సరాల బట్టి పరిపాలించింది అనేక పార్టీలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. అంతేకాకుండా కేంద్రంలో ఇలా బీజేపీ ఉంది. మీరందరినీ ఒకసారి ప్రశ్నించేది ఏంటంటే ఇది నిజమైన ప్రేమనా లేకపోతే తాత్కాలికమైన ప్రేమనా అని చెప్పేసి ఆలోచించాలని చెప్పేసి ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఇలా ప్రభుత్వంని డిమాండ్ చేస్తున్నాం, వెంటనే అఖిలపక్షం వేయాలి, ఢిల్లీకి తీసుకుపోవాలి. ఇలా బీసీల మనోవేదన ఇలా స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కాదు, విద్య వైద్యం సంబంధించినటువంటి ఉద్యోగాలలో సంబంధించినటువంటి రిజర్వేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఈరోజు ఈ రాష్ట్రంలో 56% ఉన్నటువంటి బీసీలు
అదేవిధంగా ఎస్సీ ఎస్టీలో కలిస్తే దాదాపు 91% ఉన్నాం. మిగతా 1-2 శాతాలే ఈ రోజు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాయి. ఈ రోజు సంపద అంతా వాళ్ళ దగ్గరనే ఉన్నది. కాబట్టి బేషరతుగా ఇవాళ బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి, అన్ని రంగాల్లో బీసీలను ప్రోత్సహించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం.